యోగ సాధన చేయుచుండేటువంటి నాకు ఓకే. సో, యోగమునందు శ్రద్ధాధర్ములతో యోగ సాధన చేయుచుండేటువంటి సమయంలో యోగాశ్చలిత మానసః అటువంటి టైంలో ఆ యోగము సంసిద్ధం పొందలే. అంటే ఎక్కడైతే మొదలెట్టానో ఆ యోగము పరిపూర్ణముగా సిద్ధి పొందలే. అంటే ఆత్మ సిద్ధి లేదా ఆత్మ సాక్షాత్కారము లేదా లిబరేషను, మోక్షము ఇట్లాంటిదే కదా! ఈ యోగానికి తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యము. ఆ యోగాన్ని సిద్ధి పొందలేకపోయాను. యోగాన్ని సిద్ధించుకోలేకపోయాను. కానీ శ్రద్ధ అయితే ఉంది. ప్రయత్నము ఫలించలేదు. ప్రయత్నం అనేటువంటిది జరగలేదు. ప్రయత్నం చేశాను కానీ వీలు చిక్కలేదు. అటువంటి సమయంలో అప్రాప్య యోగ సంసిద్ధిం ఆ యోగ సిద్ధి అనేటువంటిది సిద్ధించుకోలేకపోయాను. అంటే ఫైనల్ గోల్ ఆఫ్ అటైన్‌మెంట్ ఆఫ్ మోక్ష ఆర్ లిబరేషన్ అనేటువంటిది నేను పొందలేకపోయాను. అటువంటి సమయంలో నా గతి ఏమిటి? వాట్ ఈస్ మై స్టేటస్? ఎందుకు అనంటే ఇక్కడ 2 రకాలున్నాయి. మనకి మామూలుగా చూస్తే లౌకికమైనటువంటి మార్గంలో ఏదో పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, భగవంతుడు ఆరాధన, నిత్య పూజ ఇలాంటివన్నీ చేయడం. లేతే యజ్ఞాలు, యాగాలు, దానాలు, తపస్సులు ఇలాంటివన్నీ ఏదో చేసుకొని ఏదో కొంత అదంతా కూడా మనం ఆధ్యాత్మికత అనేటువంటి దాంతో మనం సాధన చేస్తూ, మనం అనుకున్నటువంటి దాన్ని ఏదో భగవంతుడిచ్చాడు, భగవత్ ప్రసాదంగా చేసుకుంటూ, వాటిని మనం పొందుతూ అలా కాలం గడిపేస్తూ ఉంటాం. కానీ ఇక్కడేం జెప్తున్నారు? ఈ కృష్ణుడు చెప్పినటువంటి బుద్ధి యోగము లేదా ఆత్మ సంయమ యోగంలో నువ్వు కంప్లీట్‌గా నిన్ను తెలుసుకో, సాక్షిగా ఉండు, మనస్సుననేటువంటిది నియంత్రించు, మనస్సును సమత్వంగా పెట్టాలి, అభ్యాస వైరాగ్యాలు కంప్లీట్‌గా ఉండాలి. సో, ఇలాంటి నువ్వు సాధన చేయాలి. యోగ సాధన చేసి నువ్వు కంప్లీట్‌గా సంసార విషయముల పట్ల కంప్లీట్‌గా విరక్తుడివై, నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి ప్రయత్నం చెయ్యి అనేటువంటి విషయాలు చెప్పారు. అంటే ఇక్కడ 2 కనిపిస్తాయి. లౌకికం అనేటువంటిదొకటి, అలౌకికం అనేటువంటిదొకటి. లౌకిక పాతు, అలౌకిక పాతు. ఈ 2 కూడా ఉన్నటువంటి సమయంలో ఇటుపక్క సాధన చేస్తూ నువ్వు చెప్పినటువంటి ఆత్మయోగాన్ని అనుష్ఠిస్తూ సిద్ధి పొందలేదు నేను. అంటే ది ఫైనల్ గోల్ ఆఫ్ లిబరేషన్ అనేటువంటిది ఐ కుడ్ నాట్ అటైన్. యోగాశ్చలిత మానసః ఆ యోగమునందు నిలబడలేదు. మనస్సు అనేటువంటిది చలించిపోయింది. సో, అటువంటి సమయంలో నేను అది పొందలేదు. 2 ఇవన్నీ వదిలేశాను. రోజు చేసేటువంటి ఈ పూజలు, పునస్కారాలు, దానాలు, యజ్ఞాలు ఇలాంటివన్నీ కూడా వదిలేశాను. కశ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతిః. ఆ భగవత్ ప్రాప్తి రూపము నుండి జారినటువంటి వాడినై, ఉభయభ్రష్టుడనై, చిన్నాభిన్నమైనటువంటి మేఘము వలె నేను అధోపతి పాలుగాను గదా! అని అడిగాడు. ఇప్పుడు అర్జునుడి తాలూకా ప్రశ్న మనకర్థం కావాలి. ఇప్పుడు మనం యోగ సాధన చేద్దామని అనుకున్నాం. ఈ యోగము అనేటువంటిదేంటి? ఈ యోగములో నన్ను నేను తెలుసుకొని జీవాత్మ లేదంటే ఎవరు, నేనెవరు అనేటువంటిది తీసుకెళ్ళి, దీనికి మూలమునందు ఉండేటువంటి తత్వం ఏమిటి అనేటువంటి శోధన చేసి, ఆ పరబ్రహ్మ ఉన్నది ఒక్కటే అనేటువంటి తత్వముతో ఈ జీవాత్మ, పరమాత్మ ఐక్య భావంతో సాధన చేయమని చెప్తున్నారు. నువ్వెవరు నువ్వు తెలుసుకొని, నువ్వు కనబడేటువంటి దేహము కాదు. నువ్వు లోపల ఉండేటువంటి సంకల్ప వికల్పములు కాదు. మనస్సు కాదు. మనోబుద్ధి, అహంకార, చిత్తము ఇలాంటివన్నీ కాదు. నువ్వు కేవలము సాక్షి స్వరూపుడివే. ఆత్మ యందు ఎల్లవేళలా రమిస్తూ ఉండేటువంటి, అంతటా వ్యాప్తమైనటువంటి, అసంగ స్వరూపమైనటువంటి ఆత్మతత్వమే నువ్వు అనేటువంటి విషయము స్థిరపడకుండా దేహత్యాగం అయిపోయింది. సో, అటువంటి సమయంలో నా గతి ఏంటి? అనేటువంటి విషయాన్ని అర్జునుడడిగారు. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుం అర్హస్యశేషతః తదన్యః సంశయస్యాస్య చేత్తా న యుపపద్యతే. ఈ సంశయం ఏదైతే ఉందో, ఈ సందేహంను పూర్తిగా నివృత్తి చేయడము నీ వల్లే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని అడిగాడు. సో, దీనికి కృష్ణ పరమాత్మ ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. అసలు ఈ యోగమునందు భ్రష్టత్వం చెందడము, లేదా యోగ సిద్ధి పొందకుండా జారిపోయినటువంటి సాధకుడు పరిస్థితి ఏమిటి? అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలా ఎంకరేజింగ్‌గా పరమాత్మ ఏం జెప్తున్నాడు? శ్రీకృష్ణ భగవానుడు ఏం జెప్తున్నాడు? అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనము ఇవాళ చూస్తున్నాం. ఏం జెప్తున్నారిక్కడ? శ్రీ భగవానువాచ పార్థ న ఏవ ఇహ న అముత్ర
వినాశః తస్య విద్యతే. ఇక్కడ ఒక్క అష్యూరెన్స్, లార్డ్స్ అష్యూరెన్స్, ది వర్డ్స్ ఆఫ్ గాడ్, భగవాన్ కృష్ణ పరమాత్మ తాలూకా ఆ రెస్పాన్స్ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏమంటున్నాడు ఇక్కడ కృష్ణుడు? హే అర్జున, పార్థ, ఎవరైతే యోగ సిద్ధిని పొందకుండా జారిపోయాడో, అంటే శరీర త్యాగము, దేహ త్యాగము చేసేసాడో, ఆ పురుషునకు పార్థ న ఏవ ఇహ న అముత్ర వినాశః తస్య విద్యతే. ఆయనకు ఇహలోకమునందు కాని, అముత్ర అంటే పరలోకమునందు కాని, అట్టి పురుషునకు ఈ లోకమునందు కాని, పరలోకమునందు కాని వినాశః తస్య విద్యతే. వినాశము అనేటువంటిది లేనే లేదు. వానికి ఈ లోకమునందు కానీ, పరలోకమునందు కానీ వినాశము లేనే లేదు. ఇక్కడ చాలా సందేహాలొస్తాయి. అసలు ఈస్ దేర్ ఎనీ అదర్ వరల్డ్స్ ఆర్ దేర్? ఇప్పుడు ఇక్కడున్నది భూమి, మనకిక్కడంతా తెలుసు. మనకుండేటువంటిది ఇప్పుడు మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నప్పటికీ కూడా, ఎక్కడా కూడా హాబిటబుల్ ఎర్త్ అనేటువంటిది ఎక్కడా కనబడట్లే. కొన్ని, కొన్ని వందల సంవత్సరాలు బట్టి మన వాళ్ళు శోధన చేస్తూనే ఉన్నారు. కొన్ని బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్, ఎన్ని గెలాక్సీస్, అన్ని చోట్ల కూడా భూమి అంటే మనలాంటి మనుషులు ఉండేటువంటిది ఎక్కడా ఏమీ కనబడట్లే. మనకి మామూలుగా పురాణాల్లో చూసుకుంటే ఏదో స్వర్గము, నరకము అనేటువంటిది ఉంది. మనిషి చనిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి ఈ పుణ్యకార్యాలు లేదా పాపకార్యాలను బట్టి మళ్ళీ ఆ సూక్ష్మ దేహం అనేటువంటిది మళ్ళీ స్వర్గ నరకాలను పొందుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది మనందరికీ కూడా చాలా నమ్మకంగా ఉంది. దానిని ఉటంకిస్తూ ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈ జీవుడికి దేహము వదిలిపెట్టిన తర్వాత, అంటే పోస్ట్ డెత్, దిస్ ఇస్ ఎ మిస్టరీ. యాక్చువల్‌గా వాట్ హ్యాపెన్స్ టు దట్ జీవ ఆఫ్టర్ డెత్ అనేటువంటిది ఒక పెద్ద మిస్టరీ. బట్ ఇక్కడ భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్తున్నారు అనంటే, ఈ లోకమునందు కానీ, పరలోకమునందు కానీ వినాశము లేనే లేదు. వినాశము లేనే లేదు. పార్థ నా ఏవ ఇహ. ఇహ అంటే ఇక్కడ ఇన్ దిస్ ప్లేన్, ఇన్ దిస్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆర్ ఇన్ ద అదర్ ప్లేన్. నా అముత్ర అక్కడ వినాశః వినాశము అనేటువంటిది లేదు. ఇంకా ఏం చెప్తున్నారు అనంటే, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. కళ్యాణకృత్ ఇక్కడ ఒకటున్నది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పదం ఏంటి అనంటే కళ్యాణకృత్. అంటే కళ్యాణము అంటే మంచి పనులు చేసినటువంటి వాడికి. మంచి పనులు, మంచి పనులు అనంటే ఇక్కడ చెప్తున్నారనమాట. యస్మాత్ కళ్యాణకృత్. కళ్యాణకృత్ అంటే శంకరాచార్యులు వారు ఏమంటున్నారంటే శుభకృత్. శుభకృత్ అంటే శుభకరములైనటువంటి కార్యములు చేసినటువంటి వాడికి. శుభము చేయువాడు, శుభకరములైనటువంటి కార్యములు, శుభకరములైనటువంటి పనులు అంటే ఏంటి అంటే, ఎవడు పెడితే వాడికి కాదు. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? యోగ భ్రష్టుడి గురించి మాట్లాడుతున్నాం. యోగాశ్చలిత మానసః అయతి శ్రద్ధయాపేత అనేటువంటి విషయాన్ని చూసాం. అంటే శ్రద్ధతో ఉన్నాడు, కానీ తనను తాను నియమించుకోలేకపోతున్నాడు. ఉదాహరణకి మనందరికీ కూడా భగవద్గీత అంటే శ్రద్ధ ఉంది. చదువుకుందాం అనుకున్నాం, సాధన చేద్దాం అనుకుంటున్నాం, మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్సర్సైజులు చేద్దాం అనుకుంటున్నాం. సంకల్పాలైతే ఉన్నాయి. శుభ సంకల్పాలు అనేటువంటివి ఉన్నాయి. శుభకృత్ కళ్యాణ కార్యక్రమాలు చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ శ్రద్ధ కూడా ఉంది. మొదలెడితే చదువుకుంటాం, అటెండ్ అవుతాం, భగవద్గీత వింటాము, అన్ని చేస్తాము. కానీ నియమించబడినటువంటి మనస్సు కలవాడే. ఒక్క నిమిషము. ఓకే. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఓకే. సో అయతిహి శ్రద్ధయాపేతం. శ్రద్ధత ఉంది కానీ ఆ నియంత్రణ, ఆ టైము, ఆ డిసిప్లిన్ అనేటువంటిది పాటించలేకపోతున్నాం. ఎప్పుడో మళ్ళీ బద్ధకము, లేతే ఏదో పనులు, లేదా లౌకికమైనటువంటి విషయాలు వీటందరూ తగులుకోవడం వల్ల దాన్ని మనం చేయలేకపోతున్నాం.
అటువంటి సమయంలో కానీ కళ్యాణకృత్ కళ్యాణమైనటువంటి పనులు, మంచి పనులు అంటే శుభమైనటువంటి పనులు అంటే యోగ సాధన చేస్తున్నవాడు, శ్రద్ధగా ఉండేటువంటి వాడు అది ఇంపార్టెంట్. అంటే బేసిక్‌గా అంటే మనసులో ఉండేటువంటి సంకల్పములన్నీ కూడా శుద్ధ సంకల్పములు అయ్యుండాలి. అంటే శుద్ధ సంకల్పములు అనంటే మంచి సంకల్పములంటే అసలు మనస్సు అంటేనే మనం అనుకున్నాం 3 గుణాలతో కలిగినటువంటిదని. ఏది తమోగుణము, రజోగుణము, సత్వగుణము. ఏది సత్వగుణము అనంటే జ్ఞానము, ప్రకాశము. అంటే తెలియుట, ఎదుటివాడిని హింసించకుండా ఉండుట, ఎదుటివాడికి ఏదో రకంగా మేలు చేయుట, తనకు తెలిసినటువంటి విషయాల్ని ఎదుటివాడితో పంచుకోగలుగుట, ఇలాంటివన్నీ కూడా సత్వగుణం కిందొస్తాయి. హింసించకుండా ఉండడం, అహింస, సత్యం, అక్రోధం, త్యాగం, శాంతి, రపైసనం ఇలాగా దైవీ గుణాలనేటువంటిది ఉన్నాయి. ఈ దైవీ గుణాలన్నీ కూడా సత్వగుణంతోనే పెంపొందుతాయి. ఇంకా రజోగుణం ఉంది. రజోగుణం అంటే నేను చేస్తున్నాను, నాది కర్తవ్యము, నేను అహంకారము, నాకు నేను నా వాళ్ళు, నేనే బాగా చేయగలను అలాంటివంటిది అహంకారంతో కూడినటువంటి వానితో కర్మలు చేస్తాడు. కానీ అందులో అటాచ్‌మెంట్ ఉంటుంది. రాగం ఉంటుంది. ద్వేషం ఉంటుంది. నాది నా వాళ్ళు అనేటువంటిది ఉంటుంది. సో, రజోగుణ ప్రధానమైనటువంటివి. తమోగుణ ప్రధానమైనటువంటివి ఉంటాయి. తమోగుణం అంటే వాడికి అర్థం కాదు. ఎందుకు చేస్తున్నాడో తెలీదు. ఏదో గుడ్డెది జైల్లో పడ్డట్టు. లేదా అసలు కొన్ని చేయడు. బద్ధకము, నిద్ర, అజ్ఞానము ఇలాంటి వాటితో కర్మలు చేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ కళ్యాణకృత్ ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. కళ్యాణకృత్ అంటే ఏ కళ్యాణము, ఏ శుభకరములైనటువంటి పనులు యోగమునందు సాధన కోసం. అందుకనే ఏం చెప్తారంటే స్వల్పమప్యస్య ధర్మస్య అన్నారు. అంటే ఈ ధర్మము, ఏ ధర్మము? ఆత్మధర్మము, యోగ సాధన ఏ కొద్ది మాత్రం చేసినా స్వల్పమప్యస్య రోజుకి కనీసం 10 నిమిషాలైనా ధ్యానం చేసినా, రోజుకో 10 నిమిషాలైనా భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? అది నాకు ఏ రకంగా అన్వయించుకోవాలి? రోజుకి 10 నిమిషాలు భాగవత శ్రవణం చేసినా, లేతే రాముడి గుణగణాలు, లేతే తత్వాన్ని కృష్ణుడి తత్వాన్ని గురించి తెలుసుకున్న, మహానుభావుల గురించి స్మరించుకున్న, ఇవన్నీ కూడా నన్ను ఏ రకముగా నేను ఉద్ధరించుకోగలను అనేటువంటి ఒక ప్రయత్నం. కళ్యాణకృత్ అది. నహి కళ్యాణకృత్. ఆ కళ్యాణ కార్యములు చేసినటువంటి వాడు నహి కళ్యాణకృత్ దుర్గతిం తాత గచ్చతి. దుర్గతిని పొందడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. అంటే చాలా అద్భుతమైనటువంటి అష్యూరెన్స్ ఫ్రమ్ కృష్ణ. ఏం చెప్తున్నాడు ఆయన ఇక్కడ? హే పార్థ కుంతి కుమార నా ఏవ ఇహ నా అముత్ర. అంటే అనుకున్నాం కదా! ఇహలోకంలో కానీ, పరలోకంలో కానీ. ఇక్కడ మళ్ళీ కొంత మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. పరలోకం అంటే ఏంటి? అంటే ఎలాగైతే దేర్ ఈజ్ ఎన్ ఎర్త్ ప్లేన్ ఈ భూలోకంలో ఆహ్, మళ్ళీ మనం జన్మ తీసుకుంటూ ఉంటాము. ఎలా తీసుకుంటాము? భగవద్గీతలో కూడా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. వెన్ యూ లీవ్ ద బాడీ అంటే ఈ శరీరమునందు ఏంటి వెళ్ళిపోతున్నది? ప్రాణము, మనస్సు, ఈ ఇంద్రియాల్లో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి ఆ ఇంప్రెషన్స్. సూక్ష్మమైనటువంటి ఇంప్రెషన్స్ అంటే దాన్నే వాసనలు అంటాం. అంటే వెన్ యూ లీవ్ ద బాడీ, ఫిజికల్ బాడీ, దిస్ ఈజ్ ఎ ఫిజికల్ బాడీ. కానీ ఈ ఫిజికల్ బాడీని నడిపించేటువంటి సూక్ష్మ శరీరం ఒకటుంటుంది. స్థూల శరీరం అన్నాము. సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ స్థూల శరీరమునందుకు నడిపించేటువంటి సూక్ష్మ శరీరం ఏంటంటే మనస్సష్టానింద్రియ అని అన్నారు. అంటే మనస్సుతో కూడినటువంటి 5 ఇంద్రియములు. ఏది? శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అనుకున్నాం. అంటే వినికిడి శక్తి, మాట్లాడే శక్తి, చూచేటువంటి శక్తి, స్పర్శించేటువంటి శక్తి, ఆఘ్రాణించేటువంటి శక్తి. ఇవన్నీ కూడా శక్తులు. అంటే దే ఆర్ ది పవర్స్. వీటిని జ్ఞానేంద్రియములు అనుకున్నాం. ఈ జ్ఞానేంద్రియములకు కొన్ని అయిష్టాలుంటాయి. మనకు తెలుసు కదా! పులుపంటే ఇష్టము కొంతమందికి, కారం అంటే ఇష్టము, తీపంటే ఇష్టము. కొంతమందికి వైలెన్స్ సినిమాలంటే ఇష్టము. కొంతమందికి సాఫ్ట్‌గా ఉండేటువంటివి ఇష్టము. ఇలాగ అనేకమైనటువంటి ఇష్టాలు అంటే ఇంప్రెషన్స్ వాసనలుంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ సూక్ష్మ శరీరమునందు అంటే ఈ జ్ఞానేంద్రియముల యందు నిక్షిప్తమై ఉంటాయి. దీనినే మనం ఏమంటాము అనంటే వాసనలు అంటాం. ఇంప్రెషన్స్ అంటాం. అదే స్వభావం కింద ఉంటుంది. స్వభావానికి బట్టతలకి మందు లేదని చెప్తారు. మన స్వభావం ఏమిటి అనంటే
వీ కెన్ కంటిన్యూయస్‌లీ మన నేచర్ అన్నమాట. నేచర్‌తో పాటు డ్యూరింగ్ అవర్ లైఫ్ టైమ్ ఇన్ దిస్ ప్లేన్, ఎర్త్ ప్లేన్. డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ అంటే మనం ఒక 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు మనము అలాగా పెరుగుతున్నప్పుడు, మనం కొన్ని గుణాల్ని మళ్ళీ పోషించుకుంటాం. పెంచుకుంటూ ఉంటాం. అది ఇష్టము, ఇది ఇష్టం లేదు, ఇది బాగుంది, ఇది బాగోలేదు. లేతే నేను సమ్ క క హిందువుని, లేతే ముస్లింని, నాకు అలాంటి వాళ్ళు నచ్చరు, ఇలాంటి వాళ్ళు నచ్చరు అనేటువంటి అనేకమైనటువంటి బయాస్డ్ ఒపీనియన్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం తొలగించుకోవాలి. అంటే దాన్ని వైరాగ్యం అంటారు అందుకనే. ఈ వైరాగ్యం అనేటువంటిది ఇంపార్టెంట్. 3 అన్నాము. సమత్వ బుద్ధి, వైరాగ్యము, అభ్యాసము. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. దేనికి? టు అటైన్ దట్ స్టేట్ ఆఫ్ లిబరేషన్. మోక్షానికి ఇంపార్టెంట్. మనం కోరేటువంటిది మోక్షమే. సో, ఎప్పుడైతే ఇవి కంప్లీట్‌గా ఆహ్, పె ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అంటే వాటి యందు సాక్షిగా దర్శించగలిగినటువంటి మనకి అలవడలేదు. అంటే అసంగ, అకర్త, అభోక్త అన్నాం కదా! అసంగము లేకుండా ఉండడము, కర్తృత్వం లేకుండా ఉండడము, భోక్తృత్వం అంటే చేస్తున్నటువంటి వాడుననేటువంటిది లేకుండా ఎస్టాబ్లిష్ అవ్వకుండా ఉన్నంత వరకు కూడా నువ్వు జీవుడిగానే ఉంటావు. సో, ఈ జీవి ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరంతో ధరించి మనస్సుతో పాటు ఈ మనస్సులోనే ఒక ఇంప్రెషన్స్‌లా ఉంటాయన్నమాట. లైక్ ఎ సాఫ్ట్‌వేర్. ఇప్పుడు సెల్ ఫోన్ కొత్తది మార్చామనుకోండి. సెల్ ఫోన్ మారిస్తే మనకి ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. కొత్త సెల్ ఫోన్ కొన్నాము. పాత సెల్ ఫోన్ మార్చేసి. ఎప్పుడైతే మనకి మెయిల్ ఐడీ అడుగుతాడు వాడు. మెయిల్ ఐడీ ఇమ్మని అడుగుతాడు. మెయిల్ ఐడీ ఇవ్వగానే మన మెయిల్‌లో ఉండేటువంటి కాంటాక్ట్స్ అన్నీ ఈ కొత్త ఫోన్‌లోకి డౌన్‌లోడ్ అయిపోతాయి. అదే కాదు. మనకి వాట్సాప్ నంబర్‌తో మనం ఎప్పుడైతే దాన్ని లాగిన్ అయ్యామో, పాత వాట్సాప్ మెసేజెస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అంతేకాదు దాంట్లో ఉండేటువంటి ఫోటోస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. మనలో యాప్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే ఏమవుతున్నది? దో సెల్ ఫోన్ ఒక బాడీ అనుకుంటే, సెల్ ఫోన్ ఒక స్థూల దేహం అనుకుంటే, ఎప్పుడైతే కొత్త దేహాన్ని మనం పొందామో, అంటే సెల్ ఫోన్ పాడైపోయింది. దాన్ని వదిలేసాము. స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుతున్నాము. ఈ స్మార్ట్ ఫోన్ అనేటువంటిది పాడైపోయింది. కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకున్నాము. దాంట్లో మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వడము, మళ్ళీ సిమ్‌ని దాని యందు వేయడము, వాట్సాప్‌తో ఆ సిమ్‌తో కాంటాక్ట్ అవ్వగానే, అంతకు ముందు ఉండేటువంటివన్నీ కూడా డౌన్‌లోడ్ అయిపోతాయి. మళ్ళీ దాన్ని డిలీట్ చేసుకోవాలి మనం. అక్కర్లేనివి కావాల్సినవి అనేటువంటిది. సిమిలర్‌లీ అంటే మనిషి కనిపెట్టినటువంటి ఆ స్మార్ట్ ఫోన్‌కి అంత పవర్ ఉంటే, దాంట్లో కూడా ఉండేటువంటిది రెండే. యాక్చువల్‌గా టచ్ ఉంటుంది. ఆహ్, ఇప్పుడు మనకి 5 జ్ఞానేంద్రియాలు లేవు దానికి. శబ్దం ఉంటుంది, టచ్ ఉంటుంది. రెండే ఉంటాయి. తర్వాత ఆఫ్‌కోర్స్ చూచేటువంటిది ఉంటుంది. అంటే శబ్ద, స్పర్శ అండ్ రూప. రస, గంధ అనేటువంటిది ఇంకా రాలే దాంట్లో. స్మార్ట్ ఫోన్‌కి 3 ఇంద్రియాలున్నాయి. దాంట్లో 3 లక్షణాలని కట్టబెట్టారు. శబ్దము వినిపిస్తుంది. రూపము కనిపిస్తుంది. అండ్ స్పర్శ. మనకు టచ్ ఫోన్ వచ్చింది కాబట్టి. అంటే 3 ఇంద్రియాలతో మనిషి కనిపెట్టి పా పా ప చేయించినటువంటి సెల్ ఫోన్‌కే అంత పవర్ ఉంటే, 5 ఇంద్రియాలున్నాయి దీనికి బాడీకి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 ఇంద్రియాలతో ఇది ఇంటరాక్ట్ అవుతుంటుంది ప్రపంచంలో. ఇప్పుడు ఈ బాడీ వదిలేసిన తర్వాత అంటే మల్టీఫోల్డ్, మానిఫోల్డ్ ఎన్ని వాసనలతో మళ్ళీ ఈ సూక్ష్మ దేహము మళ్ళీ స్థూల దేహాన్ని పొందుతుంది. అది చెప్తుందనమాట. అంటే అదే అముత్ర. ఎక్కడైతే ఇప్పుడు ఈ స్థూల దేహము, సూక్ష్మ దేహము, స్థూల దేహము నుంచి విడిపోయినటువంటి సూక్ష్మ దేహము పైకెళ్ళిపోతుంది. పైకి ఇన్ ది సెన్స్ అంటే ప్రకృతి నుంచి వచ్చింది మళ్ళీ ప్రకృతిలోకెళ్ళిపోతుంది. దేర్ ఆర్ సర్టెన్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఎలాగైతే భూలోకం అనేటువంటిది ఉందో, దేర్ ఇస్ ఎ ప్లేన్ ఆఫ్ ఎర్త్ ఉన్నదో, అలాగా దేర్ ఆర్ సర్టెన్ ప్లేన్స్. అంటే మనకి ఇన్ని ఇందాకల అనుకున్నాం కదా! మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్‌లో దేర్ మే బి సమ్ హాబిటబుల్ ప్లేసెస్. ఉన్నాయో లేదో మనకు తెలీదు. ఇప్పటివరకైతే మనం కనిపెట్టలేకపోయాము. కానీ అక్కడ ఉండేటువంటి మనుషులు కూడా ఇలాగే మన శరీరంతోనే మనకి మంచినీళ్ళు తాగాలి. లేతే మనకు ఆహ్, మన వాసన చూడాలి. లేతే ఆహారం స్థూలమైనటువంటి ఆహారం తీసుకుంటేనే బాడీ సస్టైన్ అవుతుందని ఉండకపోవచ్చు. దానికి ఈ టెంపరేచరు, ఆహారము, గాలి, నీరు ఇలాంటివి లేకుండా సస్టైన్ అవ్వనేటువంటి ప్లేసెస్ ఉండొచ్చు. ఇక్కడ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో పరమహంస యోగానంద్ గారు ఈ సూక్ష్మ లోకాల గురించి చాలా అద్భుతంగా వర్ణించారు. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ పాసిబుల్ యూ కెన్ జస్ట్ రీడ్ దట్. ఆయన గురువుగారైనటువంటి యుక్తేశ్వర్ గారు వెన్ హి లెఫ్ట్ ద ఫిజికల్ బాడీ ఆయన కొంతకాలం తర్వాత మళ్ళీ
ఆయన శిష్యులైనటువంటి యోగానంద గారికి దర్శనమిస్తారు. వచ్చి ఈ డిస్క్రైబ్స్ అబౌట్ ది వేరియస్ ఆస్ట్రల్ ప్లేన్స్. అంటే ఈ సూక్ష్మ లోకాలు ఎలా ఎలా ఉంటాయి? వాళ్ళ తాలూకా ఆహారం ఏముంటుంది? వాళ్ళకి లైటే ఆహారం. అంటే వాళ్ళకి ఏది కావాలంటే అది సృష్టించుకోగలుగుతారు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఎందుకు మనం చెప్తున్నామనంటే, అన్‌లెస్ యూ ఆర్ లిబరేటెడ్ అంటే మోక్షము, ముక్తి అనేటువంటిది నువ్వు పొందకపోతే, యూ హావ్ టు అగైన్ రిపీట్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం. ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. సో, యూ హావ్ టు కమ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. ఇక్కడ అంటే అలాంటి సూక్ష్మ లోకాలున్నాయి. ఈ సూక్ష్మ లోకాలలో ఎప్పుడైతే ఈ సూక్ష్మ దేహము, స్థూల దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అక్కడ ఉండి, మళ్ళీ ఇక్కడికొస్తుంది. కానీ ఈ యోగం ఏదైతే చెప్తున్నారో పరమాత్మ, ఈ యోగము అనుష్ఠించినటువంటి వాళ్ళకి, ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళకి, ఆత్మయోగం అనుష్ఠించినటువంటి వాళ్ళకి, అక్కడ దుర్గతి అనేటువంటిది లేనే లేదు. దుర్గతిం తాత గచ్చతి. నహి కళ్యాణకృత్ దుర్గతిం తాత గచ్చతి. దుర్గతి అనేటువంటిది లేదు. దుర్గతి అనంటే కుత్సితాం గతిం. కుత్సితాం ఇది చెప్తున్నారన్నమాట. దుర్గతి అనంటే కుత్సితాం అంటే నికృష్టమైనటువంటి గతి. అంటే ఇట్స్ యూ యూ విల్ నాట్ బికమ్ వెరీ లో టెండెన్సీస్ అంటే ఇప్పుడు కొన్ని సార్లు మనకి లౌకికంగా చూస్తే దుర్గతి అంటే ఏంటండి? అబ్బా! వాడు చాలా చెడిపోయాడండి అంటాం. దుర్గతి అంటే ఇప్పుడు సపోజు మనకి బాగా డబ్బు కావాలి. ఏ లోకంలో ఈ ఈ లోకంలో. బాగా డబ్బుండడం మంచిదా? చెడ్డదా? ఇప్పుడు మనం బాగా ధనవంతులైనటువంటి పిల్లల్ని చూస్తే వాళ్ళకి డబ్బే వాళ్ళని చెడగొడుతున్నది. ధనమే వాళ్ళని చెడగొడుతున్నది. సో, దుర్గతి అనంటే ధనం ఉండడం మంచిది కాదు. అలాగే ధనం లేకపోతే ఉండడం కూడా మంచిది కాదు. అంటే కుత్సితాం గతి. అంటే యూ బికమ్ యువర్ నేచర్ అండ్ యువర్ టెండెన్సీస్ విల్ బికమ్ వెరీ లో. ఇప్పుడు పవర్ ఉంది. పవర్ ఉండడం అనేటువంటిది మంచిదా? చెడ్డదా? యూ ఆర్ ఎ వెరీ పవర్‌ఫుల్ పర్సన్. సపోజ్ యూ ఆర్ మంచి పొజిషన్‌లో ఉన్నావు. మంచి డబ్బుంది. మంచి రికగ్నిషన్ ఉంది. అది మంచిదా? చెడ్డదా? వి డోంట్ నో హౌ యూ యుటిలైజ్ దట్. మన చేతిలో కత్తుంది. ఆ కత్తి చాలా పవర్‌ఫుల్. చాలా షార్ప్ నైఫ్. దెన్ హౌ బెస్ట్ యూ విల్ యూజ్ ఇట్. దట్ డిపెండ్స్ ఆన్ యూ. దానికి ఆ జ్ఞానం ఉండాలి. ఆ వివేకం అనేటువంటిది ఉండాలి. ఆ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉండాలి. కానీ ఇక్కడ పరమాత్మ చెప్తుంది ఏంటంటే, దుర్గతిం కళ్యాణకృత్ దుర్గతిం. ఆ దుర్గతి ఏ దుర్గతి అయితే ఉందో అంటే కింద పడిపోవడం అనేటువంటిది, నీచమైనటువంటి స్థితిని పొందడం అనేటువంటిది, సుఖదుఖాల్లో మమేకమైపోవడం అనేటువంటిది, బాధల్లో తగులుకోవడం అనేటువంటిది, ఎ ఎప్పుడు నిరాశ నిస్పృహలతో లోనవ్వడం అనేటువంటి స్థితి ఉండదు. దిస్ ఈస్ ద అష్యూరెన్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఎంత అద్భుతమైనటువంటి అష్యూరెన్స్ ఇస్తున్నాడు పరమాత్మ. సో, ఇక్కడ కళ్యాణకృత్ దుర్గతిం తాత. తాత అంటే హే నాయనా! అంటే ప్రేమ కదా! ఇలాంటి ప్రశ్న అడగడం అంటేనే ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రశ్న ఎప్పుడొస్తుంది అనంటే వెన్ యూ లిసన్ ప్రాపర్‌లీ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ క్వెషన్స్. వితౌట్ లిసనింగ్ యూ డోంట్ గెట్ ఎనీ క్వెషన్. ఏదో అలాగా నడుస్తూ వెళ్ళడం అనేటువంటిది కాదు. ఏంటి అసలు వాట్? నేనెవరు? నాకు భగవంతుడికి ఏంటి సంబంధం? యామ్ ఐ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ ఆర్ యామ్ ఐ ఎన్ అంశ ఆఫ్ గాడ్? ఆర్ యామ్ ఐ ఓన్లీ గాడ్ ఎగ్జిస్ట్స్? వాట్ ఈస్ ద రిలేషన్‌షిప్ ఆఫ్ మైండ్ విత్ గాడ్? వాట్ ఈస్ దిస్ క్రియేషన్? ఇలాగ సో మెనీ ప్రశ్నలు అనేటువంటివి ఎప్పుడైతే మనకి సందేహాల కింద వస్తుందో, ఎప్పుడైతే ఈ యోగం చేసుకోనైనా లిబరేషన్ పొందు, ముక్తి పొందు అని అర్జునుడికి చెప్పాడో కృష్ణుడు, అయితే నేను ముక్తి పొందలేకుండా నేను శరీరం వదిలిపెట్టేస్తే నా గతి ఏంటి? అనేటువంటి ప్రశ్నొచ్చింది. సో, దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. సో, ఆల్సో ఇక్కడ అందుకని అష్యూరెన్స్ కృష్ణుడు ఏమిస్తున్నాడంటే, "హే పార్థ ఈ మానికి ఎవరైతే యోగ భ్రష్టత్వం పొందారో వాడికి ఈ లోకమునందు కానీ, పరలోకమునందు కానీ వినాశము లేనే లేదు. దిస్ ఇస్ ఎ గ్రేట్ అష్యూరెన్స్. దెన్ వై కాంట్ వి మోటివేటెడ్ టు డూ సాధన? వై కాంట్ వి డూటియేటెడ్ టు దిస్ యోగ నిష్ట? ఈ ఆత్మ యోగాన్ని ఎందుకు మనం అనుష్ఠించలేకపోతున్నాము? ఎందుకంటే దేర్ ఇస్ నో అంటే దాంట్లో ఉండేటువంటి సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. సో, ఏదో ఉందిలే, ఏదో నడిచిపోతున్నదిలే, మెకానికల్‌గా లైఫ్ నడిచిపోతున్నదిలే అనేటువంటిది ఉత్తమమైనటువంటి గతిని పొందడము, ఉత్తమమైనటువంటి మార్గమును అనుష్ఠించడము అనేటువంటిది ఇంకా మనకి వి ఆర్ నాట్ దట్ మచ్ మోటివేటెడ్ టు గెట్ ఇంటు దిస్ యోగా పాత్. అది చెప్తున్నారనమాట. సో, తాత దుర్గతిం తాత నాయన గచ్చతి పొందడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారనమాట. నాశము అనంటే
ఇక్కడ ఇంకోటి చెప్తారు. లోకేస్మిన్ నా అముత్ర వినాశస్తస్య విద్యతే. వినాశము ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి చెప్తున్నారు ఇక్కడ. ఏంటి? పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య. వినాశం. వినాశనం అంటే ఏంటి? నాశనము అంటే కంప్లీట్‌గా ఎనిహిలేషన్ కదా! నాశనం అయిపోవడం. ఇక్కడ అద్భుతంగా వినాశః తస్య విద్యతే నా అస్తి. నాశో నామః పూర్వస్మాత్ హీన జన్మ ప్రాప్తిః. శంకరాచార్యులు చెప్తున్నారన్నమాట. నాశము అనంటే ఫాలెన్ యోగి కదా! కింద పడిపోతాడు. ఫాలెన్ అంటే అసలు మనుష్యానాం జన్మ దుర్లభం అన్నారు. నరలోక జన్మ దుర్లభం. అంటే ఈ నరుడుగా జన్మించడం అనేటువంటిది చాలా కష్టమని చెప్తారు. అంటే మనిషిగా జన్మించాడు అనంటే హియర్ నీకేముంటుంది? ఇప్పుడు జంతువులకు, మనుషులకి ఉండేటువంటి భేదం ఏమిటి అనంటే, జంతువులకి ఆ విల్ అనేటువంటిది ఉండదు. సంకల్పము, వికల్పములు అనేటువంటిది ఉండదు. ఇన్‌స్టింక్ట్ బౌండ్. యానిమల్స్ ఆర్ ఇన్‌స్టింక్ట్. ఆకలేస్తే తినడం, నిద్రొస్తే పడుకోవడం, మైథునం చేయాలంటే చేయడము. ఆకలి, నిద్ర, మైథునము ఇదంతా ఇక్కడ బేసిక్ ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ ఆల్ యానిమల్ కింగ్డమ్ ఆర్ ప్లాంట్ కింగ్డమ్ వాటెవర్ ఇట్ ఈస్. హ్యూమన్ కింగ్డమ్ కూడా. బట్ హ్యూమన్ ఎవల్యూషన్, హ్యూమన్ అనేటువంటిది మనిషిగా ఒక ఉత్కృష్టమైనటువంటి సృష్టి. సృష్టిలో మానవుడి తాలూకా స్థితి ఉత్కృష్టమైనటువంటిది. ఎందుకంటే he had endowed with that free will. That free will is not so free because that free will is God's will only. అంటే భగవంతుడే సంకల్పము శక్తిగా రూపుదాల్చినటువంటి స్థితి మనిషి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనిషి అంటేనే సంకల్పము శక్తి. ఆ సంకల్పము శక్తి సాక్షాత్ భగవంతుడే. అంటే ఎప్పుడైతే కాకపోతే నేను అనేటువంటి అహంకారం వచ్చిందో ఈ భగవత్ సంకల్పం కాస్త అహంకారం అయిపోయి సంకల్పం అనేటువంటిది నా సంకల్పం అయిపోతుంది. నేను నాది అనేటువంటి సంకల్పం. సో అది చేయమన్నారు. అందువల్ల హీన జన్మ ప్రాప్తి. ఎప్పుడైతే కళ్యాణ కార్యక్రమములు అంటే యోగ మార్గమునందు నిలబడి సాధన చేస్తున్నటువంటి వ్యక్తి దుర్గతిం తాత గచ్చతి. దుర్గతిం చేసుకున్నాము. తర్వాత వినాశస్తస్య న విద్యతే. వినాశము అనేటువంటిది లేనే లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. వినాశము అంటే హీన జన్మ ప్రాప్తి. అంటే ఎందుకంటే పశుపక్షాది జన్మను పొందడం అనేటువంటిది జరగదు. యు సీ హౌ వండర్ఫుల్లీ కృష్ణ ఈస్ గివింగ్ అష్యూరెన్స్ టు అస్. సో ఇది మనము తెలుసుకోవాలి. అది మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని అనుకుందాము. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవాన్ ఇట్లు పలికాను. హే కుంతీపుత్ర, వానికి ఎవరంటే ఈ యోగ భ్రష్టత్వం చెందినటువంటి వాడికి కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అన్నాడు కదా. అంటే ఆ చిన్న భిన్నమైనటువంటి మేఘం వలె వాటి చెదిరిపోవును కదా. ఆత్మనిష్ట లేకపోతే బ్రహ్మము యొక్క మార్గమునందు వ్యామోహపడి బ్రహ్మనాపతి, బ్రహ్మమును పొందాలి, రియలైజేషన్ పొందాలి అనేటువంటి దానికి వ్యామోహపడి అటు సాధన చేస్తాడు కానీ నిలబడలేకపోతాడు. ఇటు ఈ లోకంలో పొందవలసినటువంటి గుర్తింపు, మెందు, మొప్పు అలాంటివి కూడా పొందలేకపోతాడు. ఈ రెండిటి వల్ల నష్టపోతున్నాను కదా అంటే అలాంటిది ఏం జరగదు. ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని వినాశము లేనే లేదు. వినాశము అంటే చూసుకున్నాము. వినాశం అంటే హీన జన్మ ప్రాప్తి, పశుపక్షాది అంటే లోవర్ యానిమల్స్, లోవర్ టెండెన్సీస్, ఇన్స్టింక్ట్స్ ఇలాంటివి ఏమీ నిన్నేమి చేయలేవు అని చెప్తూ ఏలయనగా శుభకర్మను చేయువాడు ఎవడైనను కూడా చెడు గతిని పొందడు. దిస్ ఇస్ ద ఇన్సూరెన్స్. వండర్ఫుల్. ఇంకా చెప్తున్నారు. కానైతే ఈ యోగ భ్రష్టునకు ఏ గతి కలుగుతుంది? అంతే కదా. ఒకడు పొందడు. ఓకే. అయితే ఏమవుతుంది యోగ భ్రష్టుడికి? వాట్ హ్యాపెన్స్ టు హిమ్? ఈజ్ ఎంకరేజింగ్ అస్ టు డూ యోగా. ఈ ఆత్మయోగాన్ని అనుష్ఠించండిరా నాయనా, దీన్ని ధ్యానం చేయండిరా, ధ్యానంతో పట్టుకోండిరా, నిన్ను పట్టుకొని ఆ ముక్తి మోక్షం వైపు వెళ్ళండి అని మన ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇన్ని చెప్పినా కూడా అట్టుంటికి అనేక సందేహాలే కదా. అందుకని కింతు అస్య భవతి అవతారికి చెప్పారు. కింతు అస్య భవతి, ఈ యోగ భ్రష్టునకు ఏ గతి కలుగును అంటే చెప్తున్నారు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ నుష్వీత శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోపి జాయతే. చాలా ఎంకరేజింగ్ స్టేట్మెంట్. చాలా ఎంకరేజింగ్ గా చెప్తున్నారు. ఇది గట్టిగా పట్టుకోవాలి మనం. ఏం చెప్తున్నారంటే
ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉష్వీత శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభి జాయతే. ఈ యోగ భ్రష్టులు అనేటువంటి వాళ్ళు ఏమవుతారు, ఏంటి పొందుతారు? యోగ భ్రష్టోభి అభిజాయతే. అభిజాయతే అంటే ఏంటి జన్మిస్తారు, ఎక్కడ జన్మిస్తారు, ఏంటి పొందుతారు, యోగ భ్రష్టుల తాలూకా గతి ఏమిటి అనేటువంటి దాన్ని చెప్తున్నారు. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్. ఈ యోగ భ్రష్టుడు ఎప్పుడైతే ఈ దేహ త్యాగాన్ని చేశాడో, అంటే సిద్ధి పొందకుండా, వితౌట్ అటైనింగ్ ద లిబరేషన్ ఆర్ మోక్ష, ఆ స్థితిని పొందకుండా మధ్యలోనే కానీ ఎందుకు వదిలేస్తారండి దేహాన్ని అనంటే, దేర్ మే బి బికాస్ ఆఫ్ ది ప్రారబ్ధ. మనకి 2 రకాలైనటువంటి యోగులు కనిపిస్తూ ఉంటారు మనకి. జనరల్‌గా మనం కానీ చూస్తే ఎవరు అనంటే, హూ హాస్ నాట్ ఫుల్లీ లిబరేటెడ్. అంటే మనం అనుకున్నాం గదా! చేయకుండా. ఎందువల్ల చేయలేరు? లిబరేషన్ ఎందుకు పొందలేదు అనంటే, నాట్ యోగా ప్రాక్టీస్ లేదు. నిలబడలేకపోతున్నారు. నువ్వు సాక్షిగా ఉండు, సాక్షిగా దర్శించు, మనస్సుకి కూడా కర్తృత్వాన్ని వదిలిపెట్టు, వక్తృత్వాన్ని వదిలిపెట్టు, స్వార్థాన్ని వదిలిపెట్టు, వైరాగ్యాన్ని అలవర్చుకో. సాధనలో కావాల్సింది ముఖ్యంగా అభ్యాస వైరాగ్యాలు గదా! సమత్వము, అభ్యాస వైరాగ్య సమత్వము. వీటిని పొందలేకపోతారు కొన్ని ఇందులో. ఎందుకు అనంటే యోగంలో అనేకమైనటువంటి అవరోధాలొస్తాయి. యోగంలో అనేకమైనటంటే వివాహము వే ఎందుకో తెలీదు. వాడికి పూర్వజన్మ తాలూకా బలీయమైనటువంటి ఆ సంస్కారాల వల్ల వాడు వివాహ వ్యవస్థలో ప్రవేశిస్తాడు. ఎందుకంటే ధర్మముల్లో 4 ధర్మాలు చెప్పారు గదా! ధర్మార్థ, కామ, మోక్షములు, చతుర్విధ పురుషార్థములు. ఈ 4 ఆశ్రమాలు, వర్ణాశ్రమ ధర్మాలున్నాయి కదా! బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థము, సన్యాసము. ఈ ఆశ్రమాల్లోకి ప్రవేశించాలి వీళ్ళు. అంటే లోపల ఉండేటువంటి ఆ సంస్కార బీజాల వల్ల ఇందాకలా అనుకున్నాం కదా! సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి ఆ బీజము, ఆ సీడ్స్ ప్రభావం వల్ల వీళ్ళు ప్రవేశిస్తారు. ప్రవేశిస్తున్నందువల్ల లోపల ఉండేటువంటి ఆ సీడ్స్ టెండెన్సీస్ వల్ల కొన్నిసార్లు వివాహము వాడికి కలిసి రాకపోవచ్చు. వీడొక దారి, వాడి వైఫ్ ఒక దారి. ఈయనేమో గుడికెళ్తానంటే ఆవిడేమో సినిమాకెళ్దాం అంటుందనుకోండి. లేతే ఈయనేదో ధ్యానానికెళ్దామంటే వెళ్ళు కాదు కాదు ఎగ్జిబిషన్‌లో ఉంది ఎగ్జిబిషన్‌కెళ్దాం అంటుంది. లేతే ఆవిడ బాగా ధ్యానం ఉంటే వీడికి నచ్చదు. వీడికి స్వీట్ ఇష్టమైతే ఆవిడకి హాట్ ఇష్టం. ఇలాగ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు. దానివల్ల వివాహం లేతే విద్య. విద్య వల్ల కూడా అనేకమైనటువంటి అలా కంటిన్యూయస్‌గా వాడికి ఎంతో ఉంటుంది. పీహెచ్‌డీ, డబుల్ పీహెచ్‌డీ, త్రిపుల్ పీహెచ్‌డీ. బట్ లౌకికమైనటువంటి విద్యల పట్ల తప్ప అలౌకికమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి కలగకపోవచ్చు. లేతే ధనం సంపాదించాలని, లేతే పేరు ప్రఖ్యాతులని ఇలాగ వీటన్నిటి యందు తగులుకొని ఆ వాసనల వల్ల ఆయన ఏదైతే వింటాడో 4, 5 లెక్చర్‌లు వింటాడు, సత్సంగాలకు అటెండ్ అవుతాడు, 3, 4 మంది గురువులను పట్టుకుంటాడు. కానీ ప్రారబ్ధవశాత్తు సరి అయినటువంటి గురువు, సరి అయినటువంటి మిత్రులు, సాన్నిహిత్యము, సత్సంగము దొరకకపోవడం వల్ల భ్రష్టత్వాన్ని చెందుతాడు. యోగ భ్రష్టుడైపోతాడు. అలాంటి వాళ్ళు ఒక కోవకి చెందినటువంటి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యోగీస్ హూ హాస్ నాట్ ఫుల్లీ ఫౌండ్ ద లిబరేషన్ అనేటువంటిది. అలాంటి యోగ భ్రష్టులను మనం చూస్తూ ఉంటాం. బాగా ఉన్నతమైనటువంటి చాలా మంది బిల్వమంగళుడు మనకి కథ చెప్పారు. బాగా డబ్బున్నటువంటి వాడు. వాడు తర్వాత పాండురంగడి కథ చూసాము. పాండురంగడు. వేమనని చూసాము. వేమన, యోగి వేమన. ఒకప్పుడు ఆయన చాలా మంచి రసికుడు, బాగా డబ్బుండేటువంటి వాడు. కానీ సడెన్‌గా ఆయనకి వైరాగ్యం కలిగి ఆయన తులసీదాసు మహాభక్తులు. అంటే బోత్ సైడ్స్ వి నో. సో దేర్ ఆర్ సర్టెన్ పీపుల్. మన ఎగ్జాంపుల్స్ అనేకంగా తీసుకుంటే సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు వీళ్ళు. సో యోగమునందు కొంచెం నిలకడ అరవింద యోగి ఉన్నారు. అరవింద యోగి హి వాస్ ఎ వెరీ ఫ్రీడమ్ ఫైటర్. బట్ వన్స్ హి వాస్ ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్‌లో ఆయన జైల్‌లో పెట్టిన తర్వాత అండ్ హి హాస్ బికమ్ ఎ యోగి బై మెడిటేటింగ్ అండ్ బై సాక్షాత్కారం, కృష్ణ సాక్షాత్కారం చేసిన తర్వాత ఆయన హి హాస్ లిబరేటెడ్ యోగి. యోగి అరవింద యోగి. అంటే దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. దేర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ మనకి ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలంటే. సో వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళే. సాధనలో కొంత ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు. కానీ అల్టిమేట్ స్టేట్ ఆఫ్ లిబరేషన్ అనేటువంటిది పొందలేరు. వాళ్ళ గతి అది గురించి చెప్తున్నానన్నమాట. అది అలాంటి ఫస్ట్ స్టేజ్. రెండో స్టేజ్ ఏంటంటే దే ఆర్ అబౌట్ టు రియలైజ్ ఆన్ ది వెడ్జ్ ఆఫ్ రియలైజేషన్. ఏదో ఎక్కడో చిన్న లోపం వల్ల ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతారు. ఈ జన్మలో ఉంటూనే, ఇక్కడ ఉంటూనే దే మే నాట్ హావ్ అటైన్డ్ ద ఫైనల్ లిబరేషన్ బికాజ్ ఆఫ్ సమ్ ప్రారబ్ధ కర్మ. అంటే 2 రకాలైనటువంటి యోగుల గురించి చూస్తాం.
మొదటి రకమైనటువంటి యోగులు గ్రాడ్యువల్‌గా సాధన చేస్తూ అల్టిమేట్‌గా మధ్యలో అనేకమైనటువంటి బాధల వల్ల, అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల అల్టిమేట్‌గా ఆ స్థితిలో లేనటువంటి వాళ్ళు. రెండో రకమైనటువంటి యోగులు దే ఆర్ అబౌట్ టు బి లిబరేటెడ్. రామదాస్ గాని, తులసీదాస్ గాని, ఇలాంటి వాళ్ళు త్యాగయ్య, అన్నమయ్య, దే ఆర్ ఆల్ దే ఆర్ ఆల్ వెరీ అంటే అల్టిమేట్‌గా దే ఫౌండ్ దట్ లిబరేషన్ వెదర్ వి డూ ఇట్ జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్ కామనాలిటీ ఐ యామ్ జస్ట్ రిఫరింగ్. ఎవరి ఇండివిడ్యువల్ అండర్‌స్టాండింగ్‌ని బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఐ యామ్ ట్రైయింగ్ టు రిఫర్ అండ్ అండర్‌స్టాండ్ ద స్టేట్ ఆఫ్ డిఫరెంట్ యోగీస్. యోగ సాధనలో అనేకమైనటువంటి స్థితులు పొందినటువంటి వాళ్ళు మహానుభావుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో, అలాంటి ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ యోగీస్ అబౌట్ టు బి లిబరేటెడ్ అండ్ బికాస్ ఆఫ్ సమ్ హర్డిల్ దే కుడ్ నాట్ అటైన్ ఇట్. అలాంటి వాళ్ళు. ఏమవుతుంది వాళ్ళ స్టేజ్ అంటే ఈ 2 రకాల యోగుల గురించి చెప్తున్నారు. అంటే దేర్ మే బి ఫస్ట్ గ్రేడ్, దేర్ మే బి సెకండ్ గ్రేడ్. అంటే సెకండ్ గ్రేడ్ ఆఫ్ యోగీస్ గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు. సెకండ్ గ్రేడ్ అంటే మనం అనుకున్నటువంటి నాట్ ఫుల్లీ లిబరేషన్ గ్రాడ్యువల్‌గా ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి యోగులు ఏమైందంటే ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉష్వీత శాశ్వతి సమాహ. పుణ్యలోకములను ప్రాప్య, పుణ్యలోకాలను పొంది. యోగభ్రష్టుడు పుణ్యము చేసినటువంటి వారు పొందే లోకములను పొంది. ఇప్పుడు అర్జునుడికి డౌట్ ఏంటి? నేను పుణ్యాలు చేయటం లేదు, దానాలు చేయట్లేదు, యజ్ఞాలు చేయట్లేదు. ఇప్పుడు యజ్ఞ యాగాదుల గురించి చెప్తారు. అగ్నిష్టోమాది కర్మలు, పుత్రకామేష్టి యాగాలు, రాజసూయ యాగాలు, వేదాల్లో అనేకమైనటువంటి యోగాల గురించి చెప్పారు. యజ్ఞ యాగాదుల గురించి చెప్పారు. అవన్నీ దేన్ని సూచిస్తాయి అనంటే స్వర్గబోధాలు. స్వర్గాలు, దాన్ని పొందడము, ఉత్తమ లోకాలు పొందడము, దాని గురించే కదా మాట్లాడుతున్నారు. అగ్నిష్టోమాది యజ్ఞయాగాదులు. సో, ఈ యోగము చేస్తున్నటువంటి యోగానుష్ఠానం చేసినటువంటి వాళ్ళు పుణ్యకృతాన్ లోకాన్ని పొందుతారని చెప్తున్నాడు కృష్ణుడు. అంటే యూ నీడ్ నాట్ డూ ఇంకా యజ్ఞయాగాదులు అనేటువంటివి అంటే ఫార్మల్‌గా అలాంటివి చేయమని కాదు. యజ్ఞము అనంటే భగవదర్పితముగా చేసేటువంటి కర్మ ఏదైనా యజ్ఞమే. అంతేగాని యజ్ఞము అనంటే ఏదో హోమకుండం పెట్టడం, ఒక 10 మంది పండితుల్ని పిలవడం, వాళ్ళందరి చేత వేదాల్లో చెప్పబడినటువంటి విధుల ప్రకారం నిర్వర్తించడం, అవన్నీ ఓపిగుండి చేయవలసి ఉంటే చేయొచ్చు. కానీ యజ్ఞము ఇక్కడ యోగ యజ్ఞము అనంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం అది చూసున్నాం 4వ అధ్యాయంలో దగ్గర దగ్గర 19 రకాలైనటువంటి యజ్ఞాల గురించి చెప్పారు. ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ, జ్ఞాన యజ్ఞ అనేటువంటి అనేకమైనటువంటి యజ్ఞాల గురించి చెప్పారు. ఆ యజ్ఞాలు చేయొచ్చు కదా! యోగ సాధనలో ఉండేటువంటి వాళ్ళు. అందుకని అలాంటి యజ్ఞాలెందుకు? అంటే ఈ యజ్ఞం, ఈ బ్రహ్మ యజ్ఞం ఎవరైతే చేస్తారో వీళ్ళు మామూలుగా లౌకికులు ఆచరించినటువంటి యజ్ఞయాగాదులు ద్వారా పొందేటువంటి అంతిమ స్వర్గాది భోగాలు కూడా వీళ్ళు పొందుతారు. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉష్వీత శాశ్వతీ సమాహ. ఉష్వీత, నుష్వీత, ఉష్వీత అనంటే శాశ్వతీ సమాహ అనేకమైనటువంటి సంవత్సరాలుంటారు. ఇప్పుడు మామూలుగా అగ్నిష్టోమాదులు చేసిన వాళ్ళు మేబీ ఒక 500 ఏళ్ళో, 200 ఏళ్ళో ఉంటే, ఈ యోగ భ్రష్టత్వం చెందిన వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ రోజులుంటారు. అది చెప్తున్నారు. శాశ్వతీ సమాహ శాశ్వతమైనటువంటిది. అంటే అనేక వేల సంవత్సరాలు. అంటే ఈజ్ ఇట్ నాట్ అడ్వాంటేజెస్ టు అస్ టు మోటివేట్ అస్ టు డూ యోగా అండ్ టు మోటివేట్ అస్ టు డూ సాధన? ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం చేయవలసినటువంటి ప్రయత్నం గురించి మనకి బాగా మోటివేట్ చేస్తున్నాడు కృష్ణుడు. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉష్వీత శాశ్వతీ సమాహ. అయి కొన్ని వేల సంవత్సరాలు అక్కడ ఉండి, తర్వాత ఏంటవుతుందంటే శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. చాలా, చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్. శుచివంతుల ఇళ్లల్లోనూ, శ్రీమంతుల ఇళ్లల్లోనూ శుచీనాం మనకి చూస్తూ ఉంటాము. మనము యాక్చువల్‌గా జనరల్‌గా ఎవ్రీబడీ లవ్ టు విజిట్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ఎ 5 స్టార్ హోటల్. అంతే గదా! మనకి మామూలుగా డబ్బులు బాగా ఉంటే మనం ఏం చేస్తాము అనంటే హ్యాపీగా 5 స్టార్ హోటల్‌కెళ్తాం. ఎందుకు 5 స్టార్? వై? బికాస్ సో మెనీ ఫెసిలిటీస్ అండ్ సో మచ్ నీట్ అండ్ క్లీన్. సో మచ్ క్లీన్లీనెస్ అప్ టు ద మార్క్. అద్భుతంగా ఉంటుంది. చుట్టూ లైట్లుంటాయి. తర్వాత వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అడుగడుక్కి పనివాడుంటాడు. బెల్ కొట్టగానే మనకేం కావాలంటే అది చేస్తాడు. శుచీనాం శుచివంతుల ఇళ్ళలో మనకి జనరల్‌గా ఇల్లు చూస్తే మనం ఎప్పుడు క్లీన్‌గా పెట్టుకోము ఇళ్ళని చాలా మటుకు. శుచీనాం కానీ
The people who are rich, generally, they keep their houses very clean, very clean. శుచీనం, శుచిమంతులు. అంటే అలాంటి ఇళ్లలో మనం జన్మిస్తాం. శుచీనం అంటే మన ఇల్లు శుచిమంతంగా ఉన్నాయి. మన పేరెంట్స్ ధనవంతులు. బాగా క్లీన్లీనెస్ అనేటువంటిది ఉంది అనంటే మనం అందరం యోగ భ్రష్టులమే. అది గుర్తుపెట్టుకోవాలి. వి ఆర్ ఆల్, అంటే మనం పూర్వజన్మలో మనం మంచి యోగము, మంచి సాధన, లేకపోతే భగవద్గీత క్లాస్‌కి కూడా అటెండ్ అవ్వము. ధ్యానం చేసుకోవాలనే సంకల్పమే ఉండదు. ఇది మనం లోపల మన టెండెన్సీని గుర్తుపెట్టుకోవాలి. కానీ మనలో ఉండేటువంటి ఆ ప్రారబ్ధము, ఆ లోపల ఉండేటువంటి సంస్కారాలు బట్టి మనం కొన్నిసార్లు బద్ధకం, ఆలస్య, భయ, నిద్ర వీటి వల్ల ఆ తమోగుణం ఎక్కువ ప్రకోపం చెందడం వల్ల, రజోగుణం ఎక్కువ ప్రకోపం చెందడం వల్ల మనం సత్వం వైపు ప్రయాణించడం ఆపేస్తాం. సమ్‌హౌ వి గెట్ లాస్ట్ ఇన్ ది వరల్డ్లీ టెండెన్సీస్ అనేటువంటిది. అందుకనే ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరాబుద్ధి మూడో అధ్యాయంలో చెప్తున్నాడు. ఇంద్రియాలు చాలా బలమైనటువంటివి. ఇంద్రియాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. నిన్ను ఎప్పటికప్పుడు మోహ పెడుతూ ఉంటాయి, ప్రలోభ పెడుతూ ఉంటాయి. తేన దొంగల్లాంటివి. నీకు అప్పుడు కూడా నిన్ను ఎప్పుడు దోచుకున్నదామా అనేటువంటిది అది నిన్ను మోహ పెట్టేటట్టు, ప్రలోభ పెట్టేటట్టుగా ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా గమనించమంటున్నారు అనమాట. శుచీనాం శ్రీమతాం గేహ. ఎప్పుడైతే మనం శుచిమంతుల ఇళ్లలో, శ్రీమంతుల ఇళ్లలో మనం పుట్టామో అటువంటి వాళ్ళు శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. గేహే అంటే గృహమునందు, అభిజాయతే జన్మించును. ఇదండి ఆ యోగమును స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితో మహతో భయత్. గొప్పదైనటువంటి భయం నుంచి మనని కాపాడుతుంది. ఏమిటా భయము? ఏమిటా భయం అనంటే మనసులో ఆందోళన అనేటువంటి భయం. ఏ కొంచెం యోగం చేసినా కూడా. ఇంకా చెప్తున్నారు మూడో అధ్యాయంలో మనకి నాలుగో అధ్యాయంలోనే చెప్పారు కదా. యదృశ్చ లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. ఏ చిన్న లాభంకొస్తే విమత్సర అంత అద్భుతమైనటువంటి యదృశ్చ లాభ సంతుష్ట. అది యోగము పొందినటువంటి వాడు. స యోగో యోక్తవ్యో నిర్వహణ చేస్తా. ఆ యోగాన్ని 24/7 మనం అనుష్ఠించాలి. ఆ యోగము అనంటే ఏంటి? యోగం అంటే ఎక్కడో కళ్ళు మూసుకొని, ముక్కు మూసుకొని అడవుల్లో వెళ్ళిపోవాల్సినటువంటిది కాదు. నువ్వు ఎక్కడ ఎలా ఉన్నా కూడా నువ్వు సాక్షిగా ఉండేటువంటిదిగా, సాక్షిగా దర్శించొచ్చు కదా. నువ్వు ది మొమెంట్ యు నో, దెన్ ది మొమెంట్ యూ కెన్ జస్ట్ detach yourself from your thoughts, from your minds, from your emotions, and you can help everyone. That resolution, that understanding we should have. So suchinam srimatam gehe yoga bhrashto vijayate. yoga marge pravurtah సన్యాసి సామర్థ్యాత్. ఎందుకు అనంటే యోగ మార్గమునందు అసలు వచ్చాడు అని అంటే, యోగ మార్గంలోకి వచ్చాడు అంటేనే, అంటే యోగం గురించి మనం మాట్లాడుతున్నాం. యోగం అంటే ఏంటి? కలయిక. యోగం అంటే ఏంటి? జీవాత్మ పరమాత్మ అనుసంధానం. యోగము అంటే ఏంటి? షట్ డౌన్ ది లోవర్ టెండెన్సీస్. మనలో ఉండేటువంటి లోభ ప్రవృత్తులను, నీచ ప్రవృత్తులను వదిలిపెట్టడం, షన్నింగ్ డౌన్, వదిలిపెట్టడం. ఆ యోగ మార్గమునందు ఉన్నాము అని అంటేనే సర్వసంగ పరిత్యాగి అయితే, అంటే కొంచెం అభ్యాసము, కొంచెం వైరాగ్యం లేకపోతే యోగభ్రష్టుడు కాలేడు అసలు. యోగభ్రష్టత్వం చెందాడు అని అంటే, యోగము నుంచి కొంత పడిపోయాడు అని అంటే ఆల్రెడీ కొంత యోగ సాధన అనేటువంటిది ఉండబట్టే కదా యోగభ్రష్టుడయ్యాడు. యోగభ్రష్టుడు అని అంటే యోగమును అనుష్ఠించి సిద్ధి పొందగా కింద పడిపోయినటువంటి వాడు యోగభ్రష్టుడు. అటువంటి వాడు గతి ఏంటి, గమ్యం ఏమిటి అని అంటే శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. ప్రాప్య పుణ్యకృతానంటే అశ్వమేధాది యాజినాం లోకాన్ తత్ర ఉషిత్వ వాసం అనుభూయ శాశ్వతీ నిత్యా సంవత్సరాన్ తదోద్గక్షయే శుచీనాం యథోక్త కారిణీం శ్రీమతాం విభూతిమతాం గేహే అంటే గృహే యోగ భ్రష్ట అభిజాయతే. ఇది శంకరాచార్యులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే యోగ మార్గమునందు ప్రవర్తిల్లిన సర్వసంగ పరిత్యాగి అయితే గాని యోగ భ్రష్టుడు కాలేడు. యోగ భ్రష్టత్వము ఉత్కృష్టమైనటువంటి యోగము, అది చెప్తున్నాడు. యోగ భ్రష్టము అన్ని భ్రష్టత్వాల కంటే మంచిది. మనం లాస్ట్ టైం క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. ధన భ్రష్టత్వం, విద్యా భ్రష్టత్వం, వివాహ భ్రష్టత్వం, అనేకమైనటువంటి భ్రష్టాలు ఉన్నాయి, చెడిపోవడం. సో వాటన్నిటికంటే, అంటే అవి పడిపోతే మళ్ళీ లేవలేరు. ధన భ్రష్టత్వం, ధనాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఇంకా వాడు లేవలేడు. సో విద్యా భ్రష్టత్వం, విద్యని పోయేడంటే లేదు. శరీర భ్రష్టత్వం అంటే శరీరంలో ఆరోగ్య భ్రష్టత్వం, ఆరోగ్యాన్ని పోతే మళ్ళీ రికవర్ అవ్వడం చాలా కష్టం. కానీ యోగ భ్రష్టత్వం పొందినటువంటి వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ
వాడికి ఆ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. యోగ భ్రష్టో అభిజాయితే. సో సామర్థ్యమును బట్టి స్పష్టమవుతుంది. ఇతడు అశ్వమేధము, రాజసూయము మొదలైన యాగములను చేసి గొప్ప పుణ్యమును చేసిన వారి యొక్క లోకములను పొంది, అంతేకాక అక్కడ నిత్యములైన సంవత్సరములు నిరంతరముగా నివాస సుఖమును అనుభవించును. ఆ భోగములు ఇచ్చిన పుణ్యము క్షయము కాగా అతడు వేద విహితమైన కర్మలను చేసే సంపన్నుల ఇంట్లో జన్మించును. శుచీనాం శ్రీమతాం గేహే అంటే వేద విహితములైన, అంటే వేదం ఏదైతే ప్రిస్క్రైబ్ చేసిందో నిత్య కర్మలు, నిత్యము అనుష్ఠించాల్సినటువంటి కర్మలు, ధ్యానాలు ఇలాంటివి చేసుకునేటువంటి ఆ యోగవంతుల ఇళ్లలో మళ్ళీ జన్మిస్తారు అనేటువంటి దాన్ని చెప్తున్నారు. ఇంకా దిస్ ఈజ్ ఓన్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ యోగీస్. అంటే ఇంకా ఉత్కృష్టమైనటువంటి యోగుల గురించి చెప్తున్నారు. అంటే జస్ట్ ఆన్ ది వెడ్జ్ ఆఫ్ రియలైజేషన్, బట్ బికాస్ ఆఫ్ సమ్ కార్మిక్ ఎఫెక్ట్ దే కుడ్ నాట్ అటైన్ దట్ స్టేట్. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది రేపు చెప్పుకునేటువంటి శ్లోకాల్లో చెప్పుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. విల్ బీ ఇన్ ఎ సైలెన్స్ ఫర్ ఎ మూమెంట్ అండ్ క్లోజ్ టుడేస్ సెషన్. హరి ఓం. జై గురు.